సమర్పయామి ఆసనార్థే పుష్పం పరికల్పయామి. తర్వాత కలశ తీర్థంతో ఒక 3 సార్లు ఆ పోకల గజ్జల పైన నీళ్లు చల్లండి. పాదార బిందయోపాద్యం సమర్పయామి. ఏదో పసుపు ముద్ద అని భావించద్దు. ఇది అమ్మవారిని నిజంగా భావించి చేస్తే ఖచ్చితంగా అమ్మవారే వస్తుంది. ఎందుకంటే అంతా మనం ప్రేమపూర్వకంగా పిలిచాం కనుక అమ్మవారు పైనుంచి కటాక్షిస్తుంది. పూర్వము ఒకానొక కాళిదాసు అనే ఒక కవి ఉన్నాడు. కాళిదాసు అనేటానికి ఆయన ఉన్న చెట్టు కొమ్మని ఆయన నరుకునేటువంటి మూర్ఖత. ఎవరైనా చెట్టు అదే కొమ్మ మీద నిల్చొని అదే కొమ్మ చెట్టును నరుక్కుంటారా? నరుక్కోరు కదా. కానీ ఆయన అంత బుద్ధిహీనతతోనే ఉన్నాడు. అంత బుద్ధి లేని తనంతో ఆ కాళిదాసు ఉండేవాడు. అందరూ ఊర్లో ప్రతి ఒక్కరు ఈ బుద్ధి లేనోడు, ఇది చేత కాదు అని చెప్పి అందరు తిడుతూ ఉండేవాడు. ఆ ఊర్లో కాళీ అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పటిదాకా పూజ చేసుకొని ఎంతో ప్రశాంతంగా ఉన్న మనసునంతా అందరం కలిసి పాడు చేసుకున్నాం కనుక మళ్ళీ మంచిగా చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని నామాన్ని పలకాలి. కనుక చిన్నగా భజన చెప్తాము, అందరూ కూడా వినండి. హరినారాయణ గోవింద, అందరూ కూడా అనండి. హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, గోవింద, పండరినాథ గోవింద, పండరినాథ గోవింద, పాండురంగ పండరినాథ, పాండురంగ పండరినాథ, పుండరీకాక్ష గోవింద, పుండరీకాక్ష గోవింద, హరి హరి గోవింద భజ భజ, హరి హరి గోవింద భజ భజ గోవింద, హరి హరి గోవింద భజ భజ గోవింద, హరి హరి గోవింద భజ భజ గోవింద, హరి భజ నారాయణ గోవింద, హరి నారాయణ భజ నారాయణ, శ్రీమన్నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ గోవింద, ఎందుకంటే అందరం కలిసి ఉత్సవం చేసుకుంటున్నాం. మామూలు ఉత్సవమా కాదు, గంగమ్మ తల్లి ఉత్సవం. గంగమ్మ తల్లి అంటే ఎవరు? మన ఇంటి కులదేవత. మన కులదేవతకు మనము పూజ చేసుకుంటుని మనకు ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని అమ్మవారికి ఒక ఇల్లుని నిర్మాణం చేసి దేవాలయాన్ని కట్టించి చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ఎంత సంతోషం, ఎంత ఆనందాల మధ్యలో బంధుమిత్రులతో అందరం కలిసి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ తరానికి మనము మాత్రమే ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నాం. దీన్ని అందరూ వచ్చి మొక్కిపోయే వాళ్ళే, తర్వాత తరం వాళ్ళు. కానీ ప్రతిష్టలో భాగం పంచుకున్నది ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే. కనుక ఇటువంటి గ్రామంలో గంగ పుత్రులు అందరూ కలిసి ఎంత బాగా పోలుస్తున్నారు. వీళ్ళ కోరికలన్నీ తీరుగాక అని పైన ఎంతో మహదానంగా ఆనందంగా మనం కూడా లక్ష్మీనారాయణ కృపచేత అష్టోత్తర హితనామం చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని అందరము జరుగుతున్నాం. అందరి లోపల లక్ష్మీ అమ్మవారు ఆసీనులే ఉన్నారు. కనుక లక్ష్మీ అమ్మవారు మన లోపల ఉన్నప్పుడు అమ్మవారి యొక్క